ఇక 8వ రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది. 8వ రౌండ్లో సోమాజిగూడ, ఎర్రగడ్డ, బోరబండ ఈ 3 డివిజన్లకు సంబంధించిన ఈవీఎంలను లెక్కిస్తూ ఉన్నారు. ఇక్కడ మైనార్టీ ఓట్లు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ మరింత మెజార్టీ దిశగా నవీన్ యాదవ్ దూసుకువెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే గత ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ సాధించిన 16,000 పైచిలుకు ఓట్ల మెజార్టీని మనం దీపక్ రెడ్డి బయటికి వెళ్ళిపోతున్నారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర నుంచి దీపక్ రెడ్డి 7,000 లంకల దీపక్ రెడ్డి కేవలం 7,000 పైచిలకు ఓట్లు మాత్రమే సాధించారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఆయన డిపాజిట్ని కోల్పోయారు. బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది తమ అభ్యర్థి గెలుస్తాడు అని. కానీ చాలామంది చర్చించుకున్న విషయం ఏంటి అంటే ఓట్ షేర్ ఎంత వస్తుందని. గత ఎన్నికల్లో సాధించిన ఓట్ షేర్నైనా నిలబెట్టుకుంటారని. కానీ అప్పటికంటే ఓట్ షేర్ బీజేపీకి భారీగా తగ్గినట్టుగానే కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుంది పని గురించి. కానీ ఈ విధంగా విచ్చలవిడిగా భారతీయ జనతా పార్టీ మాత్రం పైసలు ఇయ్యదు ఓటర్కి. అయినా కానీ ఓట్లు వేసిన మాకు ఓటేసిన భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇంకా తెలియదు కదా. లాస్ట్ ఈ త్రీ రౌండ్స్ ఏవైతుంటాయో అవి మాకు కొంచెం ఫేవర్గా ఉంటాయి ఎప్పుడైనా సరే. శ్రీనగర్ కాలనీ, యూసుఫ్ గూడ అండ్ ఎర్రగడ్డ. సో లెట్స్ వెయిట్. రాజు రాజు మెల్లగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుంది పని గురించి. కానీ ఈ విధంగా విచ్చలవిడిగా భారతీయ జనతా పార్టీ మాత్రం పైసలు ఇయ్యదు ఓటర్కి. అయినా కానీ ఓట్లు వేసిన మాకు ఓటేసిన భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇంకా తెలియదు కదా. లాస్ట్ ఈ త్రీ రౌండ్స్ ఏవైతుంటాయో అవి మాకు కొంచెం ఫేవర్గా ఉంటాయి ఎప్పుడైనా సరే. శ్రీనగర్ కాలనీ, యూసుఫ్ గూడ అండ్ ఎర్రగడ్డ. సో లెట్స్ వెయిట్.